ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో నవాంశల నుంచి ప్రేమ వ్యవహారాలు, లవ్ ఫెయిల్యూర్స్, అలాగే కులాంతర మతాంతర వివాహాలు ఏ విధంగా మనం చూడొచ్చు అనేది తెలుసుకుందాము. వివాహానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అనలైజ్ చేసేటప్పుడు D1 చార్ట్ని కంపల్సరీ మనం ఫస్ట్ స్టడీ చేయాలి. అయితే D1 చార్ట్లో కనపడేటువంటి ఇండికేషన్స్ని ఆధారం చేసుకుని ఆ ఈవెంట్స్ ఎంత బలంగా ఉన్నాయి జరగడానికి అని తెలుసుకోవడానికి D9 చార్ట్ అంటే నవాంశం స్టడీ చేయాల్సి ఉంటుంది. అంతేకాని కేవలం నవాంశ చార్ట్ని స్టడీ చేసి ఒక నిర్ణయానికి రాకూడదు. అయితే ఒక కాంబినేషన్ యొక్క ఫలితాన్ని అనలైజ్ చేసేటప్పుడు ఆ రిజల్ట్ ఎంత బలంగా వస్తుంది, ఆ ఈవెంట్ జరగడానికి ఎంత బలం ఉంది అని నిర్ధారణ చేయడానికి D9 చార్ట్లో ఉన్నటువంటి కాంబినేషన్స్ మనకి చాలా క్లూస్ అనేవి ఇస్తాయి. ఈ దృష్టికోణంలో చూసినప్పుడు నవాంశ యొక్క అనాలిసిస్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది, ఏ విధమైనటువంటి అంశాన్ని పరిశీలన చేసినా కానీ. అయితే ఇప్పుడు మనము వివాహానికి సంబంధించి లవ్ మ్యారేజెస్ కావచ్చు, లవ్ అఫైర్స్ కావచ్చు, అలాగే ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ ఇవి అవ్వడానికి నవాంశ ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది, మనం నవాంశను బేస్ చేసుకుని ఏ విధమైనటువంటి కంక్లూషన్స్ చేయొచ్చు అనేది తెలుసుకుందాము. ప్రధానంగా ఒక చార్ట్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ లవ్ మ్యారేజ్ యొక్క కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే, అంటే 5th హౌస్, 7th హౌస్, 11th హౌస్, 12th హౌస్ ఇవన్నీ కూడా సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఇది లవ్ మ్యారేజెస్ని ఇండికేట్ చేసేటువంటి హౌసెస్. అదేవిధంగా శుక్రుడు, చంద్రుడు, రాహువు, కేతువు, శని ప్రధానంగా ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ వీటిని సూచించేటువంటి ప్లానెట్స్. ఈ ప్లానెట్స్ D1లో లవ్ మ్యారేజెస్ కాంబినేషన్లో ఉండి నవాంశలో కూడా అటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నప్పుడు తప్పకుండా ఒక లవ్ మ్యారేజ్ అనో ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అవుతుందనో మనం నిర్ధారణ చేయడానికి వీలుంటుంది. ప్రధానంగా ఎమోషనల్ ప్లానెట్ అయినటువంటి శుక్రుడు, చంద్రుడు, రాహుకేతువులతో కలిసినప్పుడు ఇటువంటి ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం అనే దానికి కూడా శుక్రుడు, చంద్రుడు ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తారు. ఈ విధంగా చూసినప్పుడు D1 చార్ట్లో ఈ కాంబినేషన్స్ ఉండి నవాంశం స్టడీ చేసేటప్పుడు ఉదాహరణకి చంద్రుని కనుక చూసినట్టయితే చంద్రుడు లగ్నంలో లేదా సప్తమంలో 5th హౌస్లో 12th హౌస్లో ఉండి శుక్రుడి చేత చూడబడుతూ ఉండడము, శుక్రుడితో కలిసి ఉండడం అనేది జరిగినప్పుడు లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు తమ యొక్క పార్ట్నర్తో. చాలా త్వరగా వారు లవ్లోకి ఎంటర్ అవ్వడము, ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కువ ఏర్పరచుకోవడము అనేది జరుగుతుంది. అయితే ఇటువంటి చంద్రుడితో కనుక రాహు ప్రధానంగా సంబంధం కలిగి ఉన్నట్టయితే నవాంశలో అది ఇంటర్ క్యాస్ట్ లేదా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే సంప్రదాయానికి విరుద్ధంగా వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. నవాంశలో ఒక ప్లానెట్ ఒక హౌస్లో ఉంది అంటే ఆ ప్లానెట్ యొక్క బలం ఎంత ఉంది, అలాగే ఎమోషనల్ ప్లానెట్ అయిన చంద్రుడు కనుక ఈ స్థానంలో కనుక ఉన్నట్టయితే ఆ లవ్ రిలేషన్లో ఎమోషనల్ బాండింగ్ ఎంత ఉంటుంది అని చెప్పడానికి చంద్రుడు యొక్క ప్లేస్మెంట్ సహాయపడుతుంది. అయితే వారికి చంద్రుడు వీక్గా కనుక ఉన్నట్టయితే నవాంశలో నీచలో ఉండడము, ఇటువంటి స్థానంలో కనుక ఉన్నట్టయితే చాలా చంచల స్వభావంగా ఉంటారు. మ్యారేజ్ విషయంలో లవ్ చేసిన తర్వాత మ్యారేజ్ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో చాలా తటపటాయిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి మనోబలం కొంత తగ్గుతుంది డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే చంద్రుడు కొంత ఆసిలేటింగ్ ప్లానెట్. అటు ఫ్యామిలీ రిలేషన్స్ని, ఇటు తన పార్ట్నర్ని ఇద్దరిని కూడా సాటిస్ఫై చేయాలి అనేటువంటి క్రమంలో చాలా తొట్రుపాటికి కావచ్చు, హెజిటేషను, డైలమా ఇటువంటి వాటికి ఎక్కువగా గురవుతూ ఉంటాడు. ఇక శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు ఎమోషన్స్ని రూల్ చేసేటువంటి ప్లానెట్. ఇటువంటి శుక్రుడు కూడా లవ్కి సంబంధించిన స్థానాల్లో, మ్యారేజ్కి సంబంధించిన స్థానాల్లో నవాంశలో కనుక ఉన్నట్టయితే, నవాంశలో ముఖ్యంగా లగ్నాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. లగ్నము 5th హౌస్, 7th హౌస్, 11th హౌస్, 12th హౌస్ ఈ స్థానంలో కనుక ఉన్నట్టయితే చాలా డీప్ రిలేషన్లో ఉండడము, వారి యొక్క ప్రేమ గురించి చాలా క్లారిటీ ఉండడము, తన యొక్క రిలేషన్ నిలబెట్టుకోవడానికి సంయమనంతో
దాన్ని ముందుకు తీసుకెళ్ళి మ్యారేజ్ వైపుకి తీసుకెళ్ళడము, ఇటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు ప్రేమకి, ఆ బంధానికి చాలా ఎక్కువ విలువ ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇక కుజుడు విషయానికి వచ్చినట్టయితే, కుజుడు అగ్రెసివ్ ప్లానెట్, దూకుడు నేచర్ ఉండేటువంటి ప్లానెట్, ఇంపల్సివ్ ప్లానెట్, అంటే ఏదన్నా ఒకటి అనుకుంటే వెంటనే చేసేయాలి అనేటువంటి ఒక స్వభావం ఉన్నటువంటి ప్లానెట్. ఇటువంటి కుజుడు కనుక నవాంశలో లవ్ అండ్ మ్యారేజ్ హౌసెస్ని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నట్టయితే చాలా త్వరగా వారు లవ్లోకి ఎంటర్ అవుతారు. అయితే చాలా గట్టి బాండింగ్నే వాళ్ళు ప్రదర్శిస్తారు. అయితే ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో వారి యొక్క ప్రవర్తనలో తేడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు ప్యాషనేట్ ప్లానెట్, కమిట్మెంట్స్కి కొంతవరకు దూరంగా ఉండేటువంటి ప్లానెట్, అంటే కమిట్మెంట్స్ని ఇష్టపడినటువంటి ప్లానెట్. మ్యారేజ్కి కమిట్ కానంత వరకు కూడా వారి యొక్క ఎమోషన్ లేదా ప్యాషన్లో చాలా సిన్సియారిటీ ఉంటుంది, చాలా తీవ్రమైనటువంటి ఎమోషన్ కలిగి ఉంటారు. ఇదే ఒకసారి కమిట్మెంట్ అయిన తర్వాత, అంటే మ్యారేజ్ కనుక అయినట్టయితే కొంత డామినేషన్ చూపించడము, తను చెప్పిందే వినాలి అనేటువంటి ఒక మొండితనము, పట్టుదల, ఇవన్నీ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఉదాహరణకు అబ్బాయి కనుక ఇది ఉన్నట్టయితే అమ్మాయి చాలా సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కుజుడిని ఈ దృష్టికోణంతో మనం చూడాల్సి ఉంటుంది. కుజుడు నీచంలో ఉన్నప్పుడు కూడా, నవాంశలో నీచలో కనుక ఉన్నట్టయితే కుజుడు ఇటువంటి ఇబ్బందులను ఎక్కువగా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చంద్రకుజులు ఇద్దరూ కలిసి నవాంశలో ఈ స్థానంలో కనుక్కున్నట్టయితే చాలా చాలా ఒడిదుడుకులు ఉంటాయి వారి యొక్క లవ్ లైఫ్లో, అలాగే లవ్ తర్వాత మ్యారేజ్ లైఫ్లో. మ్యారేజ్ అవ్వడానికి కూడా ఎన్నో అవరోధాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బలం కనుక తక్కువ ఉన్నట్టయితే చంద్రకుజులకి ఆ లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్లకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చంద్రకుజుల యొక్క ప్రభావం కనుక నవాంశలో తీవ్రంగా ఉన్నట్టయితే వారి యొక్క లవ్ లైఫ్లో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ తర్వాత కూడా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే తనని సరిగ్గా పట్టించుకోవట్లేదనో, తనకి వాల్యూ ఇవ్వట్లేదని, చిన్న విషయాన్ని కూడా అలగడము, సీరియస్ అవ్వడము, ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రవి కనుక ఈ స్థానంలో ఉన్నట్టయితే డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళకపోవచ్చు, మ్యారేజ్ అయినా కానీ వెంటనే అది మళ్ళీ సెపరేషన్కి దారి తీయచ్చు. ఈ విధంగా రవి కొంతవరకు ఇబ్బందిని కలిగించేటువంటి ప్లానెట్గా చూడాలి ఇటువంటి లవ్ మ్యాటర్స్లో. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే కులాంతర మతాంతర ప్రేమని, వివాహాన్ని ప్రోత్సహించేటువంటి గ్రహం. రాహు కనుక వీటికి సంబంధించిన స్థానాల్లో ఉన్నట్టయితే నవాంశలో కులాంతర వివాహము లేదా మతాంతర వివాహము, అది కూడా పెద్దలకి ఇష్టం లేనటువంటి వివాహము, అలాగే అబ్బాయి కంటే అమ్మాయి వయసులో పెద్దగా ఉండడము, ఇటువంటి కొంత సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వివాహం అవుతుంది వారి యొక్క వివాహము. ప్రేమలో కూడా చాలా త్వరగా వీళ్ళు ఎంటర్ అవుతారు, అంతే త్వరగా మ్యారేజ్ వైపు కూడా అడుగులేస్తారు. అయితే మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్లానెట్స్, హౌసెస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారి లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కేతు విషయానికి వచ్చినట్టయితే కేతువు తీవ్ర గ్రహము. కేతువు కూడా ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ ఇచ్చినా కానీ ఎక్కువగా తీవ్రమైన పరిణామాలు అనేవి చేసుకుంటూ ఉంటాయి. ప్రేమించే సమయంలో కూడా, ఆ టైంలో కూడా ఎక్కువగా ఘర్షణలు, ఏ విషయం మీద ఇద్దరు ఒక అంగీకారానికి రాకపోవడము, ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వివాహం అయిన తర్వాత కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఘర్షణ వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక D1 చార్ట్లో 7th లార్డ్ అంటే సప్తమాధిపతి D9 చార్ట్లో ఎక్కడ ఉన్నాడు అనేది స్టడీ చేయాలి, మ్యారేజ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి. ఈ మ్యారేజ్ అనేది నిలబడుతుందా లేదా, మ్యారేజ్లో ఎంతవరకు ఘర్షణ లేకుండా సాఫీగా వెళ్తుంది అని స్టడీ చేయడానికి D1 చార్ట్లో సప్తమాధిపతి D9లో ఏ హౌస్లో ఉన్నాడు అనేది చాలా ముఖ్యము. D9 చార్ట్లో కనుక నీచలో ఉన్నా, అదేవిధంగా పాపగ్రహాలతో కలిసి ఉన్నా కొంతవరకు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ గ్రహం సప్తమాధిపతి అయ్యాడు D1 చార్ట్లో, అలాగే నవాంశలో ఏ గ్రహాలతో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ ఘర్షణల యొక్క వైఖరి అనేది మనకి తెలుస్తుంది. ఉదాహరణకి సప్తమాధిపతి కుజుడయ్యి నవాంశలో నీచలో ఉన్నట్టయితే చిన్న విషయాన్ని కూడా ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు, ఘర్షణ ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాపగ్రహాలు అనేటువంటి శని, రాహువు ఇటువంటి ప్లానెట్స్తో కనుక
నవాంశలో కలిసి ఉన్నట్టయితే అప్పుడు కూడా వివాహం తర్వాత చాలా అగ్రెసివ్ ఈవెంట్స్ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా D1 చార్ట్లో 5th లార్డ్ పంచమాధిపతి నవాంశలో ఎక్కడున్నాడు అనేది ప్రేమ వ్యవహారాన్ని తెలియజేస్తుంది. D1 చార్ట్లో 5th లార్డ్ నవాంశలో కనుక స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా ఉన్నట్టయితే వారు ప్రేమ వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రేమ కూడా చాలా త్వరగా వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇద్దరి మధ్య బాండింగ్ ఎక్కువ ఉంటుంది. మ్యారేజ్ తర్వాత కూడా ఆ లవ్ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా D1లో 5th లార్డ్ D9లో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా అందులో సప్తమంలో ఉండడం, ఉదాహరణకి 7th హౌస్లో నవాంశలో ఉండి పాపగ్రహాలతో కనుక ఉన్నట్టయితే లవ్ లైఫ్లో ఉన్నంత వరకు ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా చాలా భేదాభిప్రాయాలు వచ్చి సెపరేషన్ వైపుకి అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా లవ్ అనేది ఒక సెపరేట్ సబ్జెక్టు, అలాగే మ్యారేజ్ అనేది సెపరేట్ సబ్జెక్టు. లవ్కి సంబంధించిన ప్లానెట్స్ హౌసెస్ వేరు, మ్యారేజ్కి సంబంధించిన ప్లానెట్స్ హౌసెస్ వేరు. ఈ విధంగా ఒక లవ్లో ఉన్నప్పుడు అది సక్సెస్ అయ్యి మ్యారేజ్ అయినా కానీ మ్యారేజ్కి సంబంధించిన ప్లానెట్స్ అండ్ హౌసెస్ కనుక వీకెండ్ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఆ మ్యారేజ్ సస్టైన్ అవ్వడానికి, అంటే నిలబడడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా నవాంశలో గ్రహం కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అది ఎమోషనల్ బాండింగ్ని తెలియజేసేటువంటి ఒక అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా 11th లార్డ్ D1 చార్ట్లో 11th లార్డ్ కూడా నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. దాని నుండి మ్యారేజ్ తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయా, ఇటువంటి విషయాలను కూడా మనం కొంతవరకు తెలుసుకోవచ్చు. 5th లార్డ్ నవాంశలో ఏ హౌస్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని కూడా మనం కొంతవరకు అంచనా వేయచ్చు. ముఖ్యంగా శుక్ర, రాహు, చంద్ర కాంబినేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ కాంబినేషన్ అనేది మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేరే వ్యక్తితో రిలేషన్లోకి ఎంటర్ అవ్వడానికి ఇండికేషన్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా మనం చూడొచ్చు. అయితే కేవలం ఆ మూడు కలిసి ఉండడమే కాకుండా బలంగా ఉండడము అనేది చాలా చాలా ముఖ్యము. చంద్రుడు, శుక్రుడు, రాహువు చాలా బలంగా ఉండాలి నవాంశలో. అంటే D1 చార్ట్లో వారు ప్రేమ, వివాహం దీనికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్కి ఆధిపత్యము వహించి ఉండాలి. అదేవిధంగా లేదా అటువంటి వాటికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ చూపిస్తూ ఉండాలి D1 చార్ట్లో. అయితే శుక్రుడు నైసర్గికంగానే కలత్రకారకుడు కాబట్టి నవాంశలో బలాన్ని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చంద్రుడు, శుక్రుడు, రాహువు నవాంశలో స్ట్రాంగ్గా ఉండి నవాంశలో కూడా లగ్నంలో 5th హౌస్లో 11th హౌస్లో స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేరే వ్యక్తితో రిలేషన్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశాన్ని కల్పించేటువంటి ఒక కాంబినేషను. ఈ విధంగా ఈ మూడు ప్లానెట్స్ ప్రధానంగా చంద్ర, శుక్ర, రాహువులు అనేవి లవ్ సక్సెస్, లవ్ మ్యారేజ్ యొక్క సక్సెస్, అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి కాంబినేషను. ఇవే కాకుండా చంద్రుడు D1 చార్ట్లో ప్రేమ లేదా వివాహానికి సంబంధించినటువంటి స్థానాలకి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని నవాంశలో కనుక వాటికి సంబంధించిన స్థానాల్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే లవ్ లైఫ్ బాగుండి లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా ఎన్ని ప్లానెట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ చంద్ర, శుక్ర, రాహు ప్రధానంగా ఇటువంటి లవ్ లైఫ్ని, లవ్ మ్యారేజ్ యొక్క సక్సెస్ని తెలియజేసేటువంటి ప్లానెట్స్గా ప్రధానంగా మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ మ్యారేజ్ యొక్క సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని స్టడీ చేసేటప్పుడు D1 చార్ట్లోనే కాకుండా D9 చార్ట్లో కూడా అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి D1 చార్ట్లో సప్తమాధిపతి నవాంశలో అష్టమ స్థానంలో పాపగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే వారి యొక్క మ్యారేజ్ అనేది చాలా కుదుపుకు లోనయ్యి సెపరేషన్ వైపుకి దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. దుస్థానాల్లో కనుక ఇటువంటి ప్లేస్మెంట్ ఉన్నట్టయితే అష్టమము, 6th హౌస్, 12th హౌస్ ఇటువంటి హౌసెస్లో ఉన్నట్టయితే కొంతవరకు సెపరేషన్ వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5th లార్డ్ కూడా నవాంశలో దుస్థానాల్లో ఉన్నట్టయితే ప్రేమ అనేది వివాహం దాకా వెళ్లకుండా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శని యొక్క ప్రభావం నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉండి నవాంశలో ఈ ప్లానెట్స్ని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నట్టయితే సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది, లవ్లో కావచ్చు, మ్యారేజ్లో కావచ్చు. ఈ విధంగా
సమగ్రమైనటువంటి పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి మనం రావాల్సి ఉంటుంది. అయితే నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా జైమిని పద్ధతిలో కూడా మనము ఉత్తరకారక గ్రహము, దారకారక గ్రహము, అలాగే దారపాదము, ఉపపాదము వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే పరాశర పద్ధతిలో ప్లానెట్స్ అలాగే ఆధిపత్యాలు వీటిని ఆధారం చేసుకుని ఎంతవరకు మనము లవ్ లేదా మ్యారేజ్ యొక్క సక్సెస్ని అనలైజ్ చేయొచ్చు అనేది తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలని ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.